ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అధ్యక్ష. కొత్త స్కీములు ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా తెస్తాడు, అసలు తెచ్చేదానికి వీలవుతుందా, కేవలం ఉత్తమ మోసపూరిత మాటలా అని చెప్పి ఖచ్చితంగా మోసపూరిత మాటలే అధ్యక్ష. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం భలే బాగా చెప్తాడు అధ్యక్ష. చాలా సింపుల్గా చెప్తారు. నీకు చాలదు కదా అని. నేను ఇది వాస్తవానికి కొంతమంది మాకు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కనపడుతుంటారు కదా అధ్యక్ష. కనపడినప్పుడు మేము ఇదే అడుగుతాం, అయ్యా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నారు మీరు 2019-20 మీతో కాదు అని అన్నారు. అంటే కాదు అని కూడా కాదు అధ్యక్ష. అప్పుడు ఏమన్నారంటే మేము మొత్తం అయిపోగొట్టినాం, ఏం లేవు అన్నారు. సో 19 మనం 20లో ఫస్ట్ మనం పరిపాలన మొదలుపెట్టినాం అధ్యక్ష. 2021 వచ్చేటప్పటికి ఇంకా అయిపోయిందిలే, ఈ సంవత్సరంతో అయిపోతుందిలే అన్నారు. మళ్ళీ 21-22 వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అసలు ఇది వీలే కాదే ఎట్లా చేస్తున్నారు అని అన్నారు. లాస్ట్కు 23-24 వచ్చేటప్పటికి లేటెస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి నేను అడిగిన, మాదేమో మొట్టమొదటి నుంచి ఇది మీతో కాదు, ఇది వీలు పడదు, ఇది వేస్టేజు, ఎన్నెన్నో మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు ఏంటంటే అనౌన్స్ చేస్తున్నారంటే మీరు ఎట్లా అంటే మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు అధ్యక్ష. ఏమంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పడము, పేర్లు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే మా నాయకుడు ఊరికి చెప్తాడు ఎలక్షన్ తర్వాత ఎత్తేస్తాడు, మీ నాయకుడు అట్లా కాదు కదా, చెప్తే చేయాలని అంటాడు కదా అని చెప్పి వాళ్ళు వాస్తవం ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో ఇది. ఎందుకంటే పాత పరిచయాలు ఉంటారు కదా అధ్యక్ష మాట్లాడుకునేటప్పుడు.